5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రసవత్తర పోరుకు వేదికైన పంజాబ్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రాష్ట్రంలోని 117 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 1145 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పంజాబ్లో 22,615 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా పంజాబ్లో 1,98,00,000 మంది ఓటర్లు తమ తీర్పుతో అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. పంజాబ్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 55% పోలింగ్ నమోదైంది. పంజాబ్లో అధికార అకాలీదళ్, భాజపా కూటమి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ మధ్య గట్టి పోటీ నెలకొంది. అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన అమృత్సర్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. రాష్ట్రంలో తొలిసారి 5 స్థానాల్లో ఈ బ్యాలెట్ పద్ధతిని అమలు చేస్తున్నారు. పంజాబ్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పారామిలిటరీ బలగాలు, రాష్ట్ర పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. గోవాలోనూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 40 శాసనసభ స్థానాలున్న గోవా శాసనసభ బరిలో 250 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రంలో సుమారు 11 లక్షల మంది ఓటర్లుండగా వారి కోసం 1642 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటలకు ముందు నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రంలో 67% పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో ఈ బ్యాలెట్ పద్ధతి అనుసరిస్తున్నారు. సైనికులు, ఇతర విభాగాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తొలిసారి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్ట్ బ్యాలెట్ సిస్టమ్ ఈటీపీబీఎస్ ఉపయోగిస్తున్నారు. గోవాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ బ్యాలెట్ పద్ధతి అమలు చేస్తున్నారు. గోవా ఎన్నికల పోరులో ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీతో పాటు ఎంజీపీ, శివసేన కూటమి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేయగా గోవా ఎన్నికల ఫలితాలు మార్చి 11న వెలువడనున్నాయి.